చిట్టి 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 బాబాయి నేను తినే చాక్లెట్ ముద్దు పెట్టు బాబాని తీసుకో. అరే బాబా, అయ్యో అయ్యో, దాన్ని బాగా పెంచి పెద్దదాన్ని చేసి నేనే పెళ్లి చేసుకుంటాను. ఎక్కడ్రా పాప? నా కంట్రోల్లో ఉన్న పాపను ఎందుకు ఎత్తుకెళ్ళావు? సార్ అది ఈ జానీ మోసం చేసినా మర్చిపోతాడు సార్, కానీ అవమానాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోడు సార్. ఆ నాని ఊరి జనం ముందు నా పరువు తీశాడు సార్, అది కూడా ఆడవాళ్ళ ముందు సార్. నా కోపం తలకెక్కిపోయింది సార్. వాడు ఒక రోజు రాత్రి వాడి కూతురుతో వండర్లోకి వచ్చినప్పుడు ఎవరో ఒక అమ్మాయిని నేను ఏడిపిస్తే జనం ముందు అవమానించి నన్ను చెప్పుతో కొట్టిస్తావా? ఏయ్ ఇలా చూడు, నీ కళ్ళ ముందే నేను నీ కూతుర్ని ఎత్తుకెళ్ళి బాగా పెంచి పెద్దదాన్ని చేసి నేనే పెళ్లి చేసుకుంటాను. ఎక్కడ్రా పాప? నేను చెప్పను సార్, నేను చెప్పను. ఎందుకంటే ఆ పిల్లని నేను బాగా పెంచి పెద్దదాన్ని చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను. నన్నేం చేయమంటారు సార్? ఏ ఒక్క అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. ఏ నేను మనిషిని కదా, నాకు ప్రేమించే హక్కు లేదా? ఫీల్ ద ఫీలింగ్, ఫీల్ మై లవ్ బేబీ. ఇప్పుడు రెండో కథ చెప్పనా? చాప్టర్ 2, సింహం కథ. కాకి వేసుకున్న సింహం నెలకు 4-5 కిడ్నాపులు, 50 నుంచి 60 ఎక్సెల్స్. ఒక ఎక్సెల్ కి 2 లక్షలు. కోట్లలో వ్యవహారం. ట్రెండీ బిజినెస్ కదా డాక్టర్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆఫీసర్? జస్ట్ గివ్ అండ్ టేక్ పాలసీ. నాకు నీ దగ్గర పనిచేసే జాన్ కావాలి. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? సెల్యూట్ కొట్టి కొట్టి నేనొక పోలీసుననే డిపార్ట్మెంట్ గుర్తు చేస్తుంది. కానీ నన్ను నాన్న అని పిలిచేది నా కూతురు మాత్రమే. తను అలా పిలుస్తుంటే నా ఆయుష్ కూడా తను పోసుకొని 1000 ఏళ్లు బతకాలని కోరుకునేవాణ్ణి. భరత్, మన పిల్లల చేత నాన్న అని పిలిపించుకోవడం ఒక అడిక్షన్. ఆ పిలుపుని ఒక్కరోజు వినకపోయినా కూడా ఏదో దిగులుగా ఉంటుంది, ఏదో కంగారుగా ఉంటుంది. తెలుసా, తన నవ్వు, తన ఆట పాట చూసి తెగ మురిసిపోయేవాణ్ణి. కానీ తనకొచ్చిన వ్యాధి నన్ను తిన్నగా స్వర్గం నుంచి నరకానికి తోసేసింది. భరత్, నా కూతురికి సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉందట. ఆ దేవుడు తనకి ఎందుకు ఆ ప్రాబ్లం ఇవ్వాలి? ఫస్ట్ టైం ఈ కాకి భయం రావడం మొదలైంది. నా కూతురు గుండె కొట్టుకుంటుందా లేదని తరచు చూస్తూ ఉండేవాణ్ణి. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాను. డోనర్ దొరికారు, కానీ తన బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు. రేర్ బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ అట. 100 కోట్లలో 100 మంది ఉంటే పెద్ద విషయం. ఆ 100 మందిలో ఎవరు ట్రాన్స్ప్లాంట్ ఒప్పుకుంటారు? ఆ రోజే నా కూతురు మీద ఆశలు వదిలేసుకున్నాను. అది
వరు దొరికేక మారింది. ఆ రోజే నాలో ఉన్న పోలీస్ చచ్చిపోయాడు. తండ్రి రూపంలో ఉన్న ఓ క్రిమినల్ పడగెత్తిన పాములాగా లేచి నుంచున్నాడు. ఆ రోజే ఈ ప్లాన్ వేశాను. ఎవరిని నమ్మలేను గనక నా ఫ్రెండ్ నానిని పంపి వరుని కిడ్నాప్ చేయమన్నాను. నా కూతురు బతుకుతుంది, నా కూతురు చిరంజీవిగా ఉంటుంది అనుకున్నాను. అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు. ఏదో ఒకటి చేసి నిన్ను మోసం చేద్దామనుకున్నాను. ఆ దేవుడే నన్ను మోసం చేశాడు. కిడ్నాప్ చేసిన నా ఫ్రెండ్ నాని హఠాత్తుగా చనిపోయాడు. వేరే దారి లేక నీతో చేతులు కలపాల్సి వచ్చింది.